హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దు బాబోయ్, వద్దు. నిజంగాను ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దు మొర్రో వద్దు అని చెప్పేసి దండాలు పెట్టేస్తున్నారండి. ఎవరో ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నారు కదా, అలా చెప్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నారు, మేము నచ్చం కాబట్టి వాళ్ళు వద్దని అంటారో ఏదైనా చేస్తారో, వాళ్ళ వ్యతిరేకత తెలియజేస్తారో, వాళ్ళ విమర్శలు చేస్తారో అని అనవచ్చు. కానీ అనేది ఏ ప్రతిపక్షాలు ఉండే వైసీపీ వాళ్ళు లేదా వైసీపీ నాయకులు అనడం కాదండి. టీడీపీలో ఉండే నాయకులే, టీడీపీలో ఉండే కార్యకర్తలే, ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మాకు వద్దు మొర్రో అని చేతిలో దండాలు పెడుతున్నారు. నిజంగా వ్యతిరేకత తెలియజేస్తున్నారు, విమర్శలు తెలియజేస్తున్నారు. ఎందుకని ఆ ఎమ్మెల్యేలు మాకు వద్దు, ఎందుకంటే మా నియోజకవర్గంలో మా మీద వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నారు. మాకు ఏంటి పనులు చేయకపోగా మమ్మల్ని వాళ్ళు తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నారు, తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో తిడుతున్నారు మమ్మల్ని. కాబట్టి ఎమ్మెల్యేలు మాకు వద్దు. చంద్రబాబు నాయుడు గారు వింటున్నారా? ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దు. పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా? ఈ ఎమ్మెల్యేలు మాకు వద్దు అని గొడవ పెట్టేస్తున్నారండి వాళ్ళు. టీడీపీ నాయకులే, టీడీపీ కార్యకర్తలే. ఇంకా సామాన్య ప్రజలైతే కనుక ఇంక చెప్పనవసరంలా. తీవ్ర వ్యతిరేకత 100 రోజులు దాటలేదు, ఇంకా దాటింది. తీవ్ర వ్యతిరేకత అయితే కనుక చాలా ప్రారంభమైంది. కానీ ఇలాంటి వ్యతిరేకత నుంచి ఎవరు ఎమ్మెల్యేలు అసలు, అంతమంది ఎమ్మెల్యేల మీద ఎవరు వద్దన్నారో, టీడీపీలో ఉండే ఈ ఎమ్మెల్యేలు ఎవరు అసలు అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ సహజంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ప్రజలందరికీ తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని ఎండ వరకు చూడండి. ఈ ఎమ్మెల్యేలు అసలు అవసరమా? ఇలాంటి ఎమ్మెల్యేలు అసలు అవసరం అంటారా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎవరు అసలు ఆ ఎమ్మెల్యేలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూస్తే కనుక రాష్ట్రంలో ఎప్పటి నుంచో జరుగుతున్న గొడవ కొలికిపూడి శ్రీనివాస్. అక్కడ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నాయకులు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ చేతులెత్తి దండం పెడుతున్నారు ఈ విషయంలో. మాకు వద్దు ఎమ్మెల్యే. కానీ సామాన్య ప్రజల గురించి నేను మాట్లాడాలా? టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యే మాకు వద్దు. అక్కడ ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ, అలాగే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్పంచ్ భర్త చనిపోవడానికి, ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆయన చనిపోవడానికి కారణం ఈయనేనని. కాబట్టి ఇలా చాలా రకాలుగా కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద చాలా అయితే ఉన్నాయి. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని కూడా ఎవడాను అని అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే ఏదో దళిత ఎమ్మెల్యే కాబట్టి ఆయన గురించి అలా విమర్శిస్తున్నారని ఇంకొక వాదం ఉంది. మొత్తానికి ఏదైతేనండి అక్కడ ప్రజలైతే కనుక ఈ టీడీపీ ఎమ్మెల్యే మాకు వద్దు అని అయితే నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఎందుకంటే మేము ఆయనతో ఏగలేకపోతున్నాం అని. అలా ఇంకా ఉన్నారండి. ఎవరంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. ఈ ఎమ్మెల్యే మాకు వద్దు, ఎందుకంటే తీవ్ర వ్యతిరేకత అనేది ఏర్పడింది. తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డి, తర్వాత రఘురామకృష్ణరాజు. తెలుసు కదండి మీకు, RRR. ఏదైతే ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన వేరేలే వాస్తవం మాట్లాడేది. ఏదైతే దళితుల విషయంలో ఆయన చేయరాని తప్పు చేశాడో రఘురామకృష్ణరాజు గారు మొత్తం ఎంటర్ నియోజకవర్గం అంటారండి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి ఆగ్రహావేశాలు రప్పించాడు ఆయన. ఎందుకంటే అంబేద్కర్ గారి పటాన్ని సింపేసి ఏంటి ఆయన ఒక హీరోయిజాన్ని ప్రదర్శించాడు అక్కడ. కాబట్టి దానివల్ల మొత్తం అందరికీ ఖాళీ ఏం చేశారంటే కనుక RRRని సస్పెండ్ చేయండి, అలాగే RRRని ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన అరెస్ట్ చేయండి అనేది గొడవ పెడతాం మొదలెట్టారు. కాబట్టి అలాగే రఘురామకృష్ణరాజు గారు, తర్వాత సుందరపు విజయ్ కుమార్ గారు మాకు అవసరం లేదు ఈ ఎమ్మెల్యే అని, తర్వాత అక్కడ చాలా విమర్శలు ఎదుర్కొన్న వ్యక్తులు అనమాట వీళ్ళు. అలాగే పంతం నానాజీ తెలుసు కదా, ఒక పశ్చాత్తాప దీక్ష అయితే చేశాడు ఈయన. ఏంటి మన మామూలుగా దళిత డాక్టర్ని కొట్టి, అలాగే భయంకరంగా బూతులు తిట్టి ఏంటి నానా చిత్రవాద చేసిన ఆ డాక్టర్ని 5 అడిగి తర్వాత తగుదనమ్మా అంటూ తప్పు అయిపోయింది, నేనేనా ఇలా చేసింది నాకే అర్థం కాల, కాబట్టి ప్రాయశ్చిత్తం దీక్ష అనేది నేను చేస్తాను అని ఒక 24 గంటల దీక్ష అయితే చేశాడు ఆయన. కాబట్టి అలాగే పంతం నానాజీ గారు, మంత్రి NMD ఫరూక్, ఈయన గురించి కూడా చాలా విమర్శలు అయితే కనుక వస్తున్నాయి. కాబట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఈయన కూడా. కాబట్టి ఈయన కూడా మాకు వద్దు అని అయితే అంటున్నారు అన్నమాట. తర్వాత గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే భర్త. అర్థమైంది కదండి, ఇలాంటి వాళ్ళ వల్ల మేము విసిగిపోతున్నాం అని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ సామాన్య కార్యకర్తలు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఏ ప్రతిపక్షంలో అన్నా మాటలు కాదు ఇవి. భూమా అఖిలప్రియ మాకు వద్దు, ఎందుకంటే ఇక్కడ రాజకీయం వేరేలా ఉంది, నియోజకవర్గ బాధ్యతలు పట్టడం లేదు ఎవరికి. జేసీ అస్మిత్ రెడ్డి తలపోటుగా మారాడు, కాబట్టి మాకైతే వద్దు. ఎలా అంటే 100 రోజుల్లోనే వీళ్ళ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా వాస్తవం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారికే పెద్ద తలనొప్పిగా మారారు. ఏం చేయాలి?
విడవమంటేనేమో పాము కోపం, కరవమంటేనేమో కప్ప కోపం. కాబట్టి ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఏం చేయలేని పరిస్థితి. పంతా నారాజీ ఉన్నాడు ఆయన. ఏంటంటే ఆయన దీక్ష చేస్తున్నాడు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దీక్ష చేశారు కదండి, మిమ్మల్ని సాదృశ్యంగా తీసుకుని నేను కూడా దీక్ష చేస్తున్నాను, తప్పు అయిపోయింది నేను నిజంగాను, కానీ దీక్ష చేస్తున్నాను అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఇంకేం చేస్తారు ఆయన విషయంలో? ఏం చేయలేరు, చెప్పారు కదా. ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాబట్టి నయానో భయానో బుజ్జగించుకోవాలి తప్ప ఏమనంటే కనుక వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ పార్టీలో వ్యతిరేకత, కుమ్ములాట, కొట్లాట ఈ రకంగా ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధినాయకులు. కాబట్టి ఈ ఎమ్మెల్యేలతోటి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఎంతకాలం వేగాలి ఇంకానో అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. చూస్తున్నా మీరు అందరూ ఇలాంటి ఎమ్మెల్యేలు రానున్న ఇంకా 4 సంవత్సరాల్లో అసలు ఇంకెన్ని అకృత్యాలు చేస్తారు, ఎన్ని అరాచకాలు చేస్తారు. మరి ఆ నియోజకవర్గం ప్రజలు ఎంతకాలం భరించాలి అని? అసలు వాస్తవంగా వీళ్ళు అవసరమా? మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. అంతేకాదు పక్కాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.